చెప్పుకోగలం కానీ మీ గురించి అయితే మీరే చెప్పుకోవాలి. అందుకే మీరు రాశారు. మీ గురించి ఏమి రాశారో మీ పిల్లలు అదే వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు కొనకడు, నిద్రపోడు. ఎందుకు? తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త, ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు దేవుడు, ఇలాంటి పేర్లు కలిగినటువంటి మరి తండ్రి అయినటువంటి దేవుడు తన మనసులో ఒక ఆలోచన కలిగింది. దేవుడు అనే ఆయన దేని గురించి ఆలోచించుకోవలసినటువంటి అవసరత లేదు. ఆయన ఉన్నవాడు, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఉన్నవాడైనటువంటి ఆయన ఆలోచించవలసినటువంటి అవసరత లేని ఆయన ఆలోచించడండి. నా జీవితంలో ఒక వచనం నేను చదువుతున్న తర్వాత దేవుడు ఆలోచించాడా? దేని గురించి ఆలోచించాడు అని నేను ఆలోచించడం ప్రారంభించాను. దేవుడికి గాలి కావాలా? నీరు, ఆహారం, అవి లేకుండా ఆయన బ్రతికేయగలడు. అంతేనా? నువ్వు ఓపెనింగ్ గాలి, ఓపెనింగే బెగ్గరవి, గాలి కావాలి కదండి. ఏదో ఒకటి ఆయన ఇవ్వాలి, ప్రసాదం అది. గాలి ఏంటి అంతే, అది అంతేనా? ప్రసాదం కాదు అది. వాళ్ళు అదే ప్రసాదం అంటారు చాలామంది. ప్రసాదం ఇది, గాలి ప్రసాదం, నీరు ప్రసాదం, ఆహారం ప్రసాదం, సూర్యుడు ప్రసాదం, చంద్రుడు ప్రసాదం, వంకాయ, బెండకాయ, దొండకాయ ఇవన్నీ ప్రసాదం, యాపిల్ పండు, జామ పండు, బత్తాయి పండు, నారింజ పండు, కమలా పండు ఇవన్నీ ప్రసాదం. ఇదంతాను. ఈ ప్రసాదం లేకపోతే చచ్చిపోతాను నువ్వు. దేవుడికి ఇవ్వ అవసరం లేదు. గాలి లేకపోతే దేవుడు చచ్చిపోతాడా? నీరు లేకపోతే చచ్చిపోతాడా? ఆయన చచ్చిపోడండి. ఆయనకి నీరు, గాలి, ఆహారం దేది ఆయనకు అవసరం లేదు. ఆయన ఎవ్వరి మీద ఆధారపడి బ్రతికేవాడు. అది మనం అన్నిటి మీద ఆధారపడిపోతాం. మనకు అన్నీ ఆధారం, ఆడదే ఆధారం కదండి. దేవునికి ఏది అవసరం లేదు. ఏది అవసరం లేని ఆయన ఏం ఆలోచిస్తాడండి? మనం ఆలోచించామంటే అర్థం ఉంది. ఏమని? మనకు ఏదో కావాలి కదండి, ఏదో కావాలి, ఏదో తినేయాలి, ఏదో. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు ఆలోచించవలసినటువంటి అవసరత లేని దేవుడు, దేని మీద ఆధారపడి బ్రతకవలసిన అవసరత లేని దేవుడు ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? ఒకసారి యోబు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? దేవుని ఆలోచన సభ. ఏ సభ అది? మనది సంచలనాత్మక క్రైస్తవ మహాసభలు. ఆయనదేంటి? ఆలోచన సభ.
మనం ఆలోచిస్తాం అంతేనా? సభ ఉంటుంది, ఆలోచనే అంటావా లేదా ఆలోచన సభ అంటావా? ఆలోచనే మనకంతా ఆలోచనే, దురాలోచన, మంచి ఆలోచన, ఏవేవో ఆలోచన, ఇవన్నీ దూర ఆలోచన. మంది ఆలోచన. దేవుడట ఆలోచన సభ చేశాడట. సభకేం కావాలి? సభకేం కావాలి? స్టేజ్ కావాలి, మైక్ కావాలి, కుర్చీలు కావాలి, సౌండ్ సిస్టమ్ కావాలి, భోజనాలు కావాలి, అంతే కదండి. సభకి ఏం కావాలి? ఇవన్నీ కావాలి. మీకు తెలుసు కదా, మరి రోజు సభలు పెడుతుంటారు, సభలు చూస్తారు. మీరు పెట్టే సభకు కావలసినవి ఇవైతే దేవుని ఆలోచన సభ పెట్టాడట. ఏంటి ఆ సభలో ముఖ్య అంశం అంటే, నాకు పిల్లలు కావాలి. ఎప్పుడు అనుకున్నాడు ఈ మాట? జగత్తు పునాది వేయబడక మునిపే నాకు అనేక మంది పిల్లలు కావాలి. సభలో మెయిన్ టాపిక్ ఏంటి? పిల్లలు కావాలి. ఈ పిల్లలు ఉండడానికి ఏం కావాలి? స్టేజ్. ఏంటది? భూమి. ఆ పిల్లలు తినడానికి ఆహారం కావాలి. ఆ పిల్లలు ఆ వేదిక మీద వాళ్ళు కనిపించడానికి పెద్ద పెద్ద లైట్స్ కావాలి. అదే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సభకు కావాల్సిన ఇవే కదా మరి. ఆయన ఆలోచన సభండి. పిల్లలు కావాలనే ఆలోచన చేసి ఆ పిల్లలకు కావలసిన వాటిని ఇవ్వాలని దేవుడు ఏం చేశారంటే ఆలోచనలోకి వెళ్ళిపోయేటట. ఆలోచన, నీ గురించిన ఆలోచన. ఏమని? నాకు పిల్లలు కావాలి. ఆ పిల్లలైనటువంటి వాళ్ళందరికీ కావలసిన వాటిని అన్నిటినీ నేను చెయ్యాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పువ్వులు, కాయలు, తినడానికి రకరకాలైనటువంటి రంగురంగులలో, రుచులలో, వాసనలలో నా పిల్లలకు కావలసినవన్నీ నేను చెయ్యాలి అని దేవుడు ఆలోచించి ఈ మహావిశ్వం అంతటినీ చేసేసాడండి. 6 రోజులు. మొదటి రోజు వెలుగు, రెండో రోజు ఆకాశం, మూడో రోజు భూమి, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు, 5వ రోజు జంతువులు, 6వ రోజు ఆదామవ్వ. అంతే కదా. 6 రోజులలో ఈ మహావిశ్వాన్ని కలిగించి మానవునికి ఇచ్చిన ఆయన ఆదాము, నువ్వేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. అవ్వ, నువ్వేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు వండుకోవలసిన అవసరం లేదు. మీరు తెంపుకొనే తినండి. అంతే కదండి. ఏదైనా తోటలో వండుకోవాలా, తెంపుకోవాలా? తెంపుకొని తినాలి. నేను వండినవి మీరు తినండి, మీరు తెంపుకోండి. మీరు పళ్ళు తోముకోవడానికి కాల్గేట్, పిప్సోడెంట్ ఇలాంటివి ఏవి ఉండవు. ఎందుకంటే ఏ జంతువు తోముకోదు. అంతే కదండి. మీకు పేస్ట్లు, సబ్బులు, తలకు నూనె రాసుకోవడాలు, పేలు తీసుకోవడాలు ఇలాంటివి ఏమీ లేవు నాయన. మీరేమి ఆలోచించకండి, మీరేం ఆలోచించకూడదు. మీరు చేయవలసిందంతా నా పని చేయాలి. మీరు ఏంటంటే మీరు పిల్లల్ని కనాలి. మీరేం చేయాలి? పిల్లల్ని కనాలి. అందుకే నేను మీకు మాట చెప్తున్నాను. అది ఏంటో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 28. ఆదికాండం 1వ అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించాను, మీరు ఫలించండి అంటే అర్థం ఏంటి చెప్పండి? పిల్లల్ని కానండి. నెంబర్ 1 ఏంటి? ఫలించండి అంటే తెలుగులో మరొక మాట ఏంటి? పిల్లల్ని కనండి. మీరు ఫలించండి అంటే అర్థం ఏంటి? పిల్లల్ని కనండి. అభివృద్ధి పొందండి అంటే పిల్లల్ని కనండి. భూమిని నిండించండి అంటే పిల్లల్ని కనండి. ఇంకా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఫలించండి అంటే పిల్లలే, అభివృద్ధి పొందంటే విస్తరించంటే భూమిని నిండించండి అంటే. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాడండి? 1వ సారి, 2వ సారి, 3వ సారి పాట.
ఆ దేవుడి పాట 4సారి 4 సార్లు ఒకే విషయం చెప్పాడండి దేవుడు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 మీరు పిల్లలు కనండి. పిల్లలు కనడం ఎంత బాగుంటుందండి. నాయన మీరు పిల్లలు కనండిరా, మీరేం వండుకోవలసిన అవసరం లేదంటే ఎలా ఉంటుందండి చెప్పండి. నిజంగా అండి, నాకే అలాంటి భాగ్యం అయితే భలే ఉందండి. ఆదాము నేనైతే అలాగున్నో. మీరు కూడా ఆలోచించుకోండి, కొంచెం మీరు ఆలోచించండి, బాగుంటుంది కదా. అంతే కదండి. ఏంటి పిల్లల కనడమేనా? పిల్లల కనడం అంటే ఎలాగుంటుందండి. అందులో అవ్వ మహా బ్యూటీ కదండి. ప్రపంచ సుందరీమణులందరికీ విశ్వసుందరికి ఈవిడెవరు? తల్లి. తల్లి ఎలాగుంటుంది మరి? జీవము గల ప్రతివానికి తల్లి. అంటే ఈరోజు ఒక సౌందర్య చచ్చిపోయింది ఆవిడ, ఒక శ్రీదేవి మనకు తెలిసింది. ఇంకెవరు? దివ్యభారతి. వెరీ గుడ్, బాగుంది. మరి ఇంతమంది అందగత్తులు ఈరోజు ప్రపంచంలో ఉంటే మళ్ళీ వీళ్ళందరికీ తల్లి హవ్వ అయితే ఎలా ఉంటుందండి? చాలా అందగత్తి అండి. ఆదాము 6 ప్యాక్ కదండి. మరి మానవుడే కండలు ఏదో దాన్ని ఏమంటారు, ఎక్సర్సైజ్ చేసి ఏదో ఇలాగ అంటున్నాడు. మరి దేవుడు చేసిన తొలి మానవుడు ఎలా ఉండుంటాడు? ఆదాము బాబోయ్, మహా అందగాడు, కలరు, హైటు, బాబోయ్. ఇంకా చచ్చిపోయిన తర్వాత మనం యేసుప్రభు 2వ రాకడలో సమాధిలోని తిరిగి లేచినప్పుడు చూస్తాం, ఓ ఆదాము ఇలా ఉంటాడని కదండి. మరి ప్రేమైన దేవుని పిల్లరా, ఆదాము అందగాడు, హవ్వ అందగత్తి. మరి అంత అందగత్తి అయినప్పుడు మరి ఆదాముకి ఎలాగుంటుంది? మీరు ఫలించండి అంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతారండి? మంచి లైఫ్ ఇచ్చాడండి దేవుడు పిల్లల కోసం ఆలోచించి. నాయనా మీరు దేని గురించి ఆలోచించకండి, మీరేం చేయాలి తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఎవరు నిండించాలి? ఆదామవ్వలిద్దరే నిండించాలి, ఇంకెవ్వరు అవసరం లేదు. జాగ్రత్త వినాలి పాయింట్. ఎవరు నిండించాలి? హేబేలు, కయ్యను, లేకపోతే అబ్రహాము, నోవాహు, వీళ్ళతో సంబంధం లేదు. ఎవరి పిల్లలు కనాలి? ఆదాము. ఎవరితో కనాలి? హవ్వతో. హవ్వ ఎవరు? సాటి అయిన సహాయం. ఈవిడ హెల్ప్ చేస్తుంది బిడ్డ బయటకు రావడానికి. పురుషుల నుండి ఒక శుక్రకణం వెళ్తుంది, తల్లిలో ఉన్నటువంటి అన్నంతో ఫలదీకరణం చెందుతుంది, 9 నెలల తర్వాత బయటకు వస్తుంది. ఇలా మీరు ఏం చేయాలి తెలుసా? అవ్వ, ఆదాము భూమిని నిండించండి. మరి నిండించాలంటే ఆదాములో ఎంతమంది ఉన్నారు? భూమిని నిండిపోయేటంతటి కోటాను కోట్ల మంది ఉన్నారన్నమాట. అబ్రహాములు ఎంతమంది ఉన్నారు? ఇసుక రేణువులట. బా, ఏమి టాపిక్ అండి. ఆకాశ నక్షత్రాలు. నీలో ఇంతమంది ఉన్నారు. ఇసుక రేణువులు అంటేనండి ఇంకా శుక్రకణాలు దాటిపోయండి. ఏది ఇసుక రేణువులు లెక్క పెట్టండి. సముద్రపు ఇసుక రేణువులు అంటే ఎన్ని ఉంటాయండి? కోట్లు 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 కోట్లు. అబ్రహాములోనే కోటాను కోట్లు ఇసుక రేణువులు లాంటి శుక్రకణాలు, ఇసుక రేణువులు లాంటి అంత మహాజనం, మహాసైన్యం ఉంటే ఆదాములు ఎంత? భూమంతా తలకాయలతో నిండిపోద్ది అనమాట. అంతే కదండి. అంతమంది పిల్లలు ఆదాములో ఉన్నారట. ఆదాము అవ్వలతో అంటున్నాడు, మీ ఇద్దరు కలిసి భూమిని నిండించండి. నిజంగానండి, పండు తినకపోతే నేటికి హవ్వ కడుపుతోనే ఉంటుందండి. అంతేనా? ఈరోజుకి ఆవిడ కడుపుతోనే ఉంటుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోండి. ఒక సముద్రంలో ఉన్నటువంటి ఒక చేపలు కానీ, ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ ఇవన్నీ పిలిస్తే నీ దగ్గరికి వస్తాయి. ఆదాము యెహోషువ సూర్యుని ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుని ఆగిపోమంటే ఆగిపోయాడు. మరి ఆదామంటే ఎందుకు ఆగిపోవు? అంతేనా? సాయంత్రం 6 గంటలకు ఇలా సూర్యుడు దిగుతున్న టైంలో ఆగు, రాత్రికి చీకటి అవ్వకే, ఉండాలంటే ఉంటుంది అంతే. దేవుడు అంత అద్భుతమైన లైఫ్ ఇచ్చాడు ఆదాముకి. అటు ఆదాము అటు హవ్వ కలిసి మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, మీ గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదని దేవుడు ఆదాము అవ్వలకు చెప్పాడండి. కానీ ఆదాము అవ్వలు తప్పు చేశారు.
ఎంత పొరపాటు చేశారంటే, ఆలోచించవలసిన అవసరత లేని ఈ మనిషి ఆలోచనలో పడిపోయాడు. దేవుడే ఆలోచించాలనుకున్నాడు. నాయనా, నేను ఉన్నవాడను, నేను తండ్రిని, మీరు పిల్లలు, మీ గురించి నేను ఆలోచించాలి, మీకు కావలసినవి నేను ఇవ్వాలి తప్ప మీరు మీకోసం మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టి కార్యక్రమం అంతటిని నడిపిస్తున్నది నేనే. ఆయన వలన నడిపింపబడిన భూగోళము అన్నాడు. సృష్టి అంతటిని ఎవరు నడిపిస్తున్నారండి? దేవుడు. అంతేనా? ఎవరికైనా ఇచ్చాడేటి? భూమిని నడిపించి, సూర్యుని నడిపించి, చంద్రుని నడిపించండి అనలేదు, బస్సు నడిపించండి, కారు నడిపించండి అన్నట్టు. ఎందుకంటే ఎవరు నడిపించమని ఇచ్చినా అందరూ నిద్రపోతులే, పడుకుని పోతారు కదండి. ప్రతి రాత్రి తెల్లవారి 5 గంటలకు యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అనుకున్నారు? అయ్యగారు ఏం చేశారు? పడుకుండిపోయాడు. ఇంకేంటి, ఒకసారి కునికేస్తే అయిపోయినట్టే. అందుకే దేవుడు కూడానండి, ఈ పనంతా దేవుడు దేవదూతలు ఎవరికి చెప్పలేదు. ఆయన వలన నడిపింపబడినవై అని యోబు గ్రంథంలో రాశాడు. యోబు గ్రంథం, నరులకు నివాస యోగ్యమైన భూగోళము 37:12. ఏవి? గొర్రెలు, మేకల? ఆయన వలన నడిపింపబడినవై సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, గ్రహాలు ఆయన వలన నడిపింపబడినవై. ఒకే ఒక డ్రైవర్ దేవుడటండి. ఆయనే నడిపించాలి. నా పిల్లలు భూమి మీద ఉన్నారు కనుక, నా పిల్లల కోసం చేసినటువంటి విశ్వం అంతటిని నేనే నడిపించాలి కనుక నేనే నడిపిస్తానని దేవుడు కొనకకుండా, నిద్రపోకుండా ఈ మహావిశ్వాన్ని అంతటిని నడిపిస్తూ మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, మీకు కావలసిన వాటిని అన్నిటినీ నేను ఇస్తున్నానని దేవుడు ఈ ఆదామవ్వలకు దేవుడు ఈ ప్రకృతిని అంతటిని ఇస్తే, ఆదామవ్వలు దేవుడు తినవద్దన్న పండు తిని వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మన గురించేనండి ఆయన ఈ మహావిశ్వాన్నంతటినీ చేసి, మనం ఆయన కోసం బ్రతుకుతామని, ఆయన గురించి మనం ఏదో చెబుతామని, ఆయన గురించి ఈ లోకంలో ప్రతి మనిషికి చెప్పాలని దేవుడు మనిషిని పుట్టించాడండి. అందుకే తల్లిదండ్రులుగా ఆదామవ్వలు భూమి మీద పుట్టుతున్నటువంటి ప్రతి పిల్లలందరికీ చెప్పాలి, నాన్న, మీ నాన్న ఎవరో తెలుసా? నీ తండ్రి ఎవరో తెలుసా? ఆదాము చెప్పాలండి. ఆదాము ఏమని చెప్తాడు చెప్పండి? కయ్యను ఆదాము దగ్గరికి వచ్చి మీ నాన్న ఎవరని అడిగితే ఆదాము ఏమంటాడు చెప్పండి? దేవుడు. అదే రామ్ చరణ్ దగ్గరికి వచ్చి అడిగితే ఏమంటాడు? మీ నాన్న ఎవరండి? చిరంజీవి. నాగార్జున అడిగితే నాగార్జున అడిగితే ఏమంటాడు? అక్కినేని నాగేశ్వరరావు గారు. మిమ్మల్ని అడిగితే వీళ్ళ గురించి చెప్పేస్తారు. అదే ఆదాముని అడిగితే దేవుడు. ఆదాము ఏం చెప్పాలి? ఆదాము ఏం చెప్పాలి? నాయనా, నా తండ్రి దేవుడు, మీరు నాకు పుట్టారు, కానీ మీరెవరి పిల్లలో తెలుసా? నా పిల్లలని మీరు అనుకోకండి. ఆదాము ఏం చేశాడో మీకు తెలియదండి. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఆదాము గురించి సరిగ్గా తెలియలేదు. ఆదాము ఏమని చెప్పాడు తెలుసా తన పిల్లలకి? కయ్యనుకు కానీ, హేబేలుకు కానీ, షేతుకు కానీ, ఏనోషుకు కానీ, కైనానుకు కానీ, మహలేలుకు కానీ, నోవాహు జలప్రళయము వరకు ఆదాము ఏం చెప్పాడో తన పిల్లలకి ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. భూమి మీద నరులు విస్తరింపని ఆరంభించినప్పుడట వారికి కుమార్తెలు పుట్టాను. అప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెల చక్కని వారిని చూసి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు?
ఏం కుమారులట వాళ్ళు? ఆదాము కొడుకు అని అన్నారా? కయ్యను కొడుకు అని ఉందా? షేతు కొడుకు అని ఉందా? మహలేలు కొడుకు అని ఉందా? ఎరదు కొడుకు అని ఉందా? రయు కొడుకు అని ఉందా? ఏటండి వాళ్ళ నిజంగా వాళ్ళకి ఏమి టీచింగ్ ఇచ్చాడండి ఆదాము? వాళ్ళందరూ ఏమని పిలువబడ్డారట? దేవుని కుమారులు. బా, అంతేనా? ఇంకో కొత్త మాట చెప్పండి నాకు ఏదైనా. ఆదాము మరొకటి చెప్పేశాడండి అని. ఆదాము ఏమని చెప్పుంటాడు? మీ తండ్రి దేవుడు. హవ్వ ఏమని చెప్పుంటుంది? ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏమన్నది? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను ఇలా చేతిలో పెట్టుకుందట. కానీ ఏమన్నదటండి? ఇది ఆదాము వలన పుట్టాడంటే ఇది నమ్మనే నమ్మను అనుకుంది. ఎంత మంచిదండి. మనమేమంటాం? అమ్మ ఎవరమ్మా ఇతను నాన్న అంటే మా ఆయన. హవ్వేమంటుంది? కయ్యనమ్మా ఎవరు ఎలా పుట్టాడమ్మా, ఎవరు కొడుకమ్మా అంటే మా ఆయన అనడం లేదు. నీలాగా నా కొడుకు. ఎవరు కొడుకు? ఏమన్నాడు? ఆదాము ఏమని చెప్పాడు పిల్లకి? దేవుని కుమారులు. ఆదాము కుమారులు అని చెప్పకండి మీరు. ఎవరు మీరు? దేవుని కుమారులు మీరు. మా నాన్న దేవుడు కనుక ఆయనకే మీరు పుట్టారు కనుక మమ్మల్ని పిల్లలు కనమండని చెప్పాడు కనుక ఆదాము పేరు కానీ హవ్వ పేరు కానీ చెప్తే అసలు ఊరుకోవడానికి వీళ్ళే ఊరుకోనని సడేది. అంతేనా? మనము మన పిల్లకి ఎప్పుడైనా చెప్పామండి, నాయన నువ్వు ఎవరు అబ్బాయి నాయన అని అంటే నేను లక్ష్మీనారాయణ గారి అబ్బాయి అనండి. ఏమండి మీరెవరు అబ్బాయి అండి? నేను శంకర్రావు గారి అబ్బాయి అండి. మీరెవరండి? రండి మేము రామారావు గారి అబ్బాయి అండి. మీరెవరండి? నేను చిరంజీవి గారి అబ్బాయి అండి. దారి మళ్ళించేశారండి, అందరూ దారి మళ్ళించేశారు. అందుకే దేవుడికి ఏమైపోయిందో తెలుసా? నిద్రపోయింది. ఏంటి ఎలా ఉంటుందండి? ఏంటి నిజంగా ఈ ఉద్దేశం కనుక మన తండ్రి పేర్లు మనం చెప్పేస్తున్నాం, కానీ నిజంగా ప్రారంభంలో ఆదాము కానీ కయ్యను కానీ హేబేలు కానీ వాళ్ళకి ఏమర్థమై ఉంటా చెప్పండి? మా నాన్న కన్నది దేవుడు, అయితే మేమంతా దేవుని కుమారులు. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. నోవాహు జలప్రళయము వరకు ఎక్కడ చెదిరిపోలేదు. ఎక్కడ దేవుని లైన్. ఆదాము కానీ, ఆదాము నుండి వచ్చిన షేతు కానీ, ఈ షేతు నుండి వచ్చినటువంటి సంతానాలు కానీ నోవాహు జలప్రళయము వరకు ప్రపంచ ప్రజలు, ఆనాటి ప్రజలకు ఏమని తెలుసా? మేము దేవుని కుమారులం. బా, ఏమని చెప్పుకున్నారు వాళ్ళు? దేవుని కుమారునండి. మనం ఏమని చెప్పుకుంటాం? నిజమండి, మనం ఏమని చెప్పుకోవాలి? నేను దేవుని కుమారునండి. స్కూల్లో నిజంగా రాయాలండి. నా కొడుకుని స్కూల్కి పంపలేదు కానండి, లేకపోతే మాస్టర్కి బుర్ర బద్దలైపోనండి. మీ నాన్నగారి పేరు ఏం పేరు అంటే దేవుడు అని రాయిద్దును. దేవుడా? మరి ఆదాము ఏమని రాయించుకుంటాడండి స్కూల్లోకి వెళ్తే? ఏమని రాసుకోవాలి చెప్ప? మనుషులు వచ్చేసారు, దేవుడు పక్కకు పోయాడు. అందుకే తల్లి, తండ్రి, గురువు ఇప్పుడు వస్తారు. ఎవరు? దేవుడు. 4వ స్థానం, మొదటి స్థానం ఎవరిదట? తల్లి. తల్లే దైవమని రాశాను. తల్లి, తండ్రి, గురువు, లాస్ట్ ఎవరు? దేవుడు. 4వ స్థానం. కానీ ఆదాము ఏ స్థానంలో ఉంచాడు? మొదటి స్థానంలో ఉంచాడు. దేవునికి పుట్టారు కనుక మీరు చెప్పుకోవలసినది దేవుని పిల్లలే, దేవుని కుమారులను పిలువబడాలి అని అనుకున్నాడండి. అంతే. నిజంగా అండి, మీరు బడిలో జాయిన్ చేస్తే నిజంగా మీ పిల్లలకి మీరు అదే రాయాలి. మీ తండ్రి ఎవరంటే దేవుడు అండి అని రాయించాలి. కొన్ని సంవత్సరాలకి ఏమర్థమైపోద్దంటే
నిజమేనండి, దేవుని కుమారులేనండి అని వాళ్ళకి అర్థమవుతుందండి. నిజంగా క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే భూమిని తలక్రిందులు చేయాలి. అది తలక్రిందులు అంటే అర్థమేంటి? ఇంతవరకు స్కూల్ రిజిస్టర్లో ఉన్నటువంటి ఈ శంకర్రావు, నాగేశ్వరరావు, రామారావు ఈ పేర్లన్నీ పోయి మానవులందరూ దేవుని పిల్లలు, దేవుని కుమారులని రాయించాలండి. అదండి అప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి? అమ్మా బా, నా గురించి చెప్పారా, భలేగుందరా, భలే రాయించారా, ప్రేమైన దేవుని పిల్లరా. అందుకే దేవుడు కండి ఎన్నో సంవత్సరాలుగా దేవుడు తన పిల్లలని చెప్పుకోవాలని దేవుడు అనుకుంటే ఈరోజు మనుషులు ఏమైపోయారు? అదే తమ్ముడు చెప్పాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. తండ్రి మారిపోయాడు. నువ్వు మీ నాన్న పేరు చెప్పాడంటే ఖచ్చితంగా మీ నాన్న దైవమే కదా, మరి కాదా? ఇక్కడ నువ్వు పేరు పెట్టేసుకొని నేను కన్నానని నువ్వు ఇక్కడ చెప్పేసుకున్నావు, చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గర నువ్వు నిలబడతావు. అప్పుడు దేవుడు అడుగుతారా, ఎవర్రా నాన్న మీ కొడుక్కి? అంతే కదా మరి. దేవుడు నిలబడినప్పుడు ఏమంటాడు? మీ నాన్న ఎవరు చెప్పావు? నువ్వని చెప్పావు. అందుకే నీకు నేను చెప్తున్నాను, నరకం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అందరికీ తండ్రి అని దేవుడు ఒక్కడే. మీరు భూమి మీద ఎవరిని తండ్రిని? యేసు ప్రభు కూడా దేశ పీచండి. నాన్న ఆయనైతే ఈయన నాన్న అంటున్నావేటి? తాత్కాలికమైనటువంటి నాన్న, ఒరిజినల్ ఆయన. ఈయన ఎవరు? డూప్లికేట్ ఈయన. అంతేనా? మనం ఏం చేసాము? డూప్లికేటే ఒరిజినల్ అనుకొని మా నాన్న, మా అమ్మ, అంతే కదా, ఏమంటాం కదా, ఎంత బిల్డప్ ఇస్తూ ఉంటాం కదా. ఇవిడు ఎవరంటే మా అమ్మ. దేవుడు దేవుడండి. సరే, దేవుడు ఎక్కడికి వెళ్ళి పక్కకు పోయాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని పిల్లలని ఆదాము చెప్పాడు. ఆదాము నుండి వచ్చినటువంటి సంతానంలో నోవహు జలప్రళయము వరకు వాళ్ళు ఏమని చెప్పుకున్నారో తెలుసా? దేవుని పిల్లలని చెప్పుకున్నారండి, దేవుని కుమారులని చెప్పుకున్నారు. ఎప్పుడైతే నోవహు జలప్రళయం జరిగి అందరూ చచ్చిపోయారో అక్కడి నుండి మళ్ళీ దేవుని కుమారులు మళ్ళీ మనకు కనిపించలేదు. అప్పుడు మళ్ళీ హీరో దిగాడు. ఎవరైనా? నిన్న ఆయన ఎవరు? యాకోబు. నిన్ను కాపాడువాడు కొనకడు. ఎందుకంటే యాకోబు దేవుని కుమారుడిని ఆదాముకు పెట్టాను. ఆదాము తన పిల్లలకు దేవుని కుమారుని పెట్టాడు. కానీ నోవహు జలప్రళయం తర్వాత ఎవరు దేవుని కుమారులుగా పిలువబడలేదు కనుక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా దేవుని కుమారుడు. మళ్ళీ అక్కడికే వచ్చిందండి పాయింట్. అసలు ఎందుకు దేవుడు కొనకడు, నిద్రపోడు, ఇశ్రాయేలు కాపాడు వాడంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. యాకోబు ఏమి పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు. అంతేనా? దేవుని కుమారుడిని పేరు పెట్టాడు. ఎవరికి? యాకోబుకి. అంటే దేవుడికి ఎలా ఉందన్నమాట? చిన్న పిచ్చి ఉంది కదండి. ఏమని? దేవుని కుమారులను మీరు చెప్పుకోవాలన్న ఆశ ఆయనలో ఉండిపోయిందండి. ఒక ఆయన దగ్గర ఏం జరిగిపోయిందో ఇప్పుడు మీరు తీయాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి, అబ్బా ఏమని ఒప్పుకోలేదట? నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకుంటే ఒప్పుకోలేదట. ఒప్పుకుంటే ఏమవుతాడు ఇతను? ఫరో కుమార్తె యొక్క కొడుకుని అంటే మోషే గారి తండ్రి ఎవరవుతారు? ఫరో. మోషే ఏమంటున్నాడు? నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుకోను. ఒప్పుకోలేదటండి ఆయన.
ఏమండి ఎంత గొడవ చేసి ఉంటాడండి చెప్పండి. నేను ఫరో కుమార్తె కుమారుడు కాను 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 ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను. ఫరో ఎవరు? తహసీల్దార్ కాదు, ఎవరతను? కింగ్. బబులోనుకు ముందు ఉన్నటువంటి ఒక పెద్ద సామ్రాజ్యం ఇది. ఏంటది? ఐగుప్తు మహాసామ్రాజ్యం. అది ఈజిప్ట్ కింగ్డమ్. అలాంటి ఐగుప్తు మహాసామ్రాజ్యంలో ఫరో కోటీశ్వరుడు, యుద్ధ రథాలు, సైన్యం, ప్రజలు, మంచి నాగరికత, ఇలాంటి వాడు నాకు తండ్రి కాడనేసాడండి. అలాంటి వాడినే తండ్రి కాడని మోషే అంటున్నాడట. నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను లేవీయుడను. ఈ లేవీయులు వచ్చినది ఎక్కడి నుండి? యాకోబుకు పుట్టినటువంటి మొదటి వాడు ఎవరు? రూబేను, షిమ్యోను, లేవి. ఈ లేవి ఎవరు? ఎవరు కొడుకు? యాకోబు కొడుకు. యాకోబు పేరు ఏం పేరు? ఇశ్రాయేలు అంటే ఎవరు? అబ్బా, ఏమని అంటాడు మోషే? దేవుని కుమారుడని ఒప్పుకుంటానే తప్ప ఫరోకు పుట్టానని ఒప్పుకొని అన్నాడండి. బా, మనకి తనకి ఏం చేయాలి? స్వర్గం ఇచ్చేయాలి కదండి. మా పిల్లలకి అలాగే చెప్పానండి, మీ నాన్న అక్కడ ఉంటారు, నేను మీ నాన్న కాదు. శాలినికి కూడా అయితే చెప్పాను, నాన్న మా నాన్న అక్కడ, నాకు ఆయనే, నీకు ఆయన, మొత్తం అంతా ఆయనే తండ్రి, ఆయన పిల్లలు. మీరు ఆయన పిల్లలని మీరు చెప్పుకోవాలి తప్ప నా పిల్లలని మీరు చెప్పుకోకూడదు మీరు. అందుకే దానికి నేర్పించాను. ఈ ముక్కు ఎవరిదమ్మా? దేవుడిది. ఈ కళ్ళు ఎవరు అంటే దేవుడిది. ఈ శరీరం ఎవరిది? దేవుడిది. నువ్వెందుకు పుట్టావు? దేవుడి పని చేయడానికి. అది చెప్పానండి మా పిల్లలకి. ఏమని చెప్పాలి? కొనకక నిద్రపోకుండా నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు నీ గురించి పరితపించిపోతూ నేనే తండ్రిని, నాకు అనేక మంది పిల్లలు కావాలి, మీ అందరూ తండ్రి, అబ్బా, తండ్రి, నాయన అని మొరపెట్టాలేనని ఆయన అనుకుంటే నువ్వేమని అంటున్నావు? నువ్వు ఎవరిని తండ్రి అని అంటున్నావు? భూమి మీద జన్మనిచ్చినందుకు తండ్రి అంటున్నావు, కానీ ఆ తండ్రి ఎప్పుడైనా నీకు చెప్పాడా? నాయనా, నేను నీ తండ్రి కాను నాయన, నువ్వు నా కుమారుడవని మోసేలాగా ఏం చేయకూడదు? ఒప్పుకోకూడదు. దేవునికి పుట్టానని చెప్పుకోవాలి తప్ప కోతికి పుట్టానని డార్విన్లా చెప్పుకోకూడదు కదండి. కానీ ఈరోజు ఏమని చెప్పుకుంటున్నారు? ఈరోజు దేవుడు అందుకే మారిపోయాడండి. అందుకే దేవుడు మానవ మనస్సులలో నుండి వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు దేవుడి దగ్గరికి రారు. దేవుడు కొనకొడు నిద్రపోడని ఈ టైటిల్ వేస్తే ఏమంటారు చెప్పండి? ఆయన కొనొక్క నిద్రపోతే మనకెందుకండి, నేను పడుకుంటాను హాయిగా. దేవుడండి మీ గురించి ఆలోచించవలసిన అవసరత లేని దేవుడు ఆలోచించాడు. తన కోసం ఆలోచించవలసిన అవసరత లేని దేవుడు ఆలోచనలో పడిపోయాడు. నా పిల్లల్ని ఎలా, నా పిల్లలకి ఎలాగా, నా పిల్లలకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఏం పెట్టాలి. పాపం ముందుగా చేస్తావనే సంగతి తెలిసిపోయి ముందుగానే యేసు ప్రభువుని పరలోకంలో పుట్టించాడండి. ఎంత మంచోడండి. మన గురించి పరితపించిపోతే మనం ఆయన గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? ఆలోచించటం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21. అందరూ తమ సొంత కార్యములనే మనం ఆలోచిస్తున్నామా? ఆలోచన దాటిపోయిందా? ఏం చేస్తున్నాం? చూసుకుంటున్నామట. అంతే కదండి. ఆలోచించుకోవడం లేదు, చూసుకుంటున్నాం. పెళ్లి కూతురుని చూసుకుంటున్నాం, పెళ్లి కొడుకుని చూసుకుంటున్నాం, చదువులు చూసుకుంటున్నాం, సొంత కార్యాలు చూసుకుంటున్నాం. మన 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 సొంత కార్యక్రమాలు ఎప్పుడు మన పనే మన పనే మన పనే మన పనే మన పనే. దేవుని కార్యాలు ఎవరు చూస్తారు? వేణుగోపాల్. అంతేనా? ఈ సభలో పెట్టింది ఎవరు? ఆయనేనండి. అందరూ సొంత కార్యక్రమాలు చూసుకుంటున్నారు. దేవుని గురించిన ఆలోచన లేదు. దేవుని ఇంటిని గురించిన ఆలోచన
ఎవరికి ఉందండి? ఎవరండి ఆలోచిస్తున్నారు చెప్పండి? నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ గొడవే, నీదే 24 గంటలు నీ సంబంధాలు. ఎవరైనా ఇంటికి టీ తాగడానికి వచ్చారంటే ఫస్ట్ ఇచ్చేస్తావు ఇలాగ ఆల్బమ్. చిన్నప్పుడండి మా అమ్మ అండి, మా నాన్న అండి, మా బాప్ప అండి, మా తాత అండి చచ్చిపోయిందండి, మా అమ్మ అండి, ఆ తర్వాత మా వదినండి. దేవుడు ఏమనుకోండి ఏటంటే నా ఫోటో వేయలేదు ఇది. నా గురించి మీరేం చెప్పరా మరి? ఏటమ్మా ఇది ఏమి లేదేటి? దేవుని గురించి చెప్పకుండా చచ్చిపోతే దేవుడు ఏం చేయాలి చెప్పు నీకు? ప్రియమైన దేవుని పిల్లరా, లోకమంతా దేవుని మర్చిపోయింది. అసలు దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఎలాంటి వాడో తెలుసా? దేవుడు లాంటి ఈ క్యారెక్టర్ ప్రపంచంలో ఎవ్వరికీ లేదండి. దేవుడెవరు? దేవుడెవరు? దేవుడెవరు అంటే ఏం చెప్పాలి? ఎంత ప్రసంగం చెప్పాలి తెలుసా? 365 సంవత్సరాలు చెప్పాలి దేవుడు ఎవరంటే. అమ్మ ఎవరు? అమ్మ ఎవరంటే మా నాన్నకి భార్య. అమ్మ ఎవరంటే మా అమ్మకి అమ్మ ఉంది. అమ్మ ఎవరంటే మా అమ్మకి నాన్న ఉన్నాడు. అమ్మ ఎవరంటే ఆ అమ్మకి నేను కొడుకుని. అమ్మ ఎవరంటే మా అమ్మకి చెల్లి కూడా ఉంది. మా అమ్మకి అన్నయ్య ఉన్నాడు. మా అమ్మ అన్నయ్యకి మరొక అన్నయ్య ఉన్నాడు. మా అమ్మకి తమ్ముడు ఉన్నాడు. మా అమ్మకి ఇంకెవరున్నారు? చెల్లి ఉంది. మా అమ్మకి ఎవరున్నారు? తాత ఉన్నాడు. మా అమ్మకి ఎవరున్నారు? మా అమ్మ ఉన్నది. మా అమ్మకి ఎవరున్నారు? వదినుంది. మా అమ్మకి ఎవరున్నారు? అత్త ఉంది. మా అమ్మకి ఎవరు? ఏంటి అమ్మ గురించి చెప్పాలండి ఇంత ప్రసంగమా? నాన్న ఎవరు చెప్పండి? నాన్న ఎవరండి అంటే నాన్న మా అమ్మకు మొగుడండి. ఇంకా మా నాన్నకి నేను కూతురునండి. మా నాన్నకి నేను కొడుకునండి. మా నాన్నకండి 3 అన్నదమ్ములు ఉన్నారండి. మా నాన్నకండి ఇంకొక మా నాన్నక మళ్ళీ నాన్న ఉన్నాడండి, ఇంకా చచ్చిపోలేదండి. ఏమి చెబుతారండి? అంతేనా? చెల్లి ఎవరు చెప్పండి? చెల్లి ఎవరంటేనండి ఈ చెల్లికి నేను అన్నానండి. అంతేనా? మా చెల్లికి కూడా అమ్మ ఉందండి. మళ్ళీ ఇంకా అక్కడికే వచ్చింది ఆవు పాఠంలాగా. మరి దేవుడు ఎవరంటే? దేవుడు ఎవరంటే ఇంక దేవుడు అండి అంతే. దేవుడు ఎవరు? తండ్రి. ఇంకా ఎవరు? దేవుడెవరు? దేవుడెవరో తెలుసా? అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వదిన, అత్త, పిన్ని, పెద్ద లిస్ట్ ఉంది చూసావా? ఈ లిస్ట్ అంతా కలిపితేనే దేవుడు. అందుకే ఆయన ఏం పేరు పెట్టుకున్నాడో తెలుసా? ఉన్నవాడను. నాలో అమ్మ ఉంది, నాన్న ఉంది, అక్క ఉంది, చెల్లుంది, తమ్ముడున్నాడు, వదినున్నాడు. వదిన నీకేం కావాలి? ఇవన్నీ కలిపితేనరా నేను తండ్రిని, నేను దేవుడను. ఇవన్నీ కలిపిన అతనినే నేను. మరి ఇలాంటి దేవుని గురించి నువ్వు ఎప్పుడైనా చెప్పావా? నీ పిల్లలకి ఏమని చెప్పావు? నాన్న నీ కోసం ఆయన కొనకగా నిద్రపోకుండా ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, నువ్వు ఆయన కుమారుడు అని చెప్పాలి. కానీ ఈరోజు మర్చిపోయారు. ఓరి దేవుడా, లోకం మాయరా. ఓరి దేవుడా, ఉన్నావా అసలున్నావా అంటే పళ్ళు రాలగొట్టద్దు. ఆ పాడినోడిని, రాసినోడిని, వాయించినోడిని అందరినీ కలిసి వాయించాలి నరకంలో. ఉంటే కళ్ళు మూసుకుని ఓరి నాయన అలాంటి పాటలే ఏంటి? పాట అండి, అలాంటి పాటలు పాడించొచ్చండి. దేవుని గురించి ఎవరండి చెప్తున్నారు చెప్పండి? దేవుని పరువు పూర్తిగా తీసేశారండి. ఆదాము హవ్వలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు, పిల్లలందరికీ చెప్పారు. కానీ ఇప్పుడు పుట్టినటువంటి ఈ జనరేషన్లో దేవుని గురించి ఎవరు చెప్పడం మానేశారు. అందుకే ఎవరు చెప్పాలి? అందుకే 2000 సంవత్సరాల క్రితం మర్చిపోని దేవుని గురించి దేవుని పరిచయం చేయడానికి వచ్చినదే యేసుక్రీస్తు వారండి. యోహాను సువార్త 1:18. ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే
ఆయనను బయలుపరిచెను. దేవుణ్ణి ఎవరు బయలుపరిచారట? యేసు. యేసు ఈ లోకానికి వచ్చి ఆయన మీ తండ్రి, ఆయన మన తండ్రి. అందుకే యేసు ప్రభుకి ఏమని పేరు ఉందో తెలుసా? దేవుని కుమారుడు. అందుకే నేను నా కొడుకు కూడా పేరు మార్చేద్దాం అనుకున్నానండి. ఇవాళ చాలాసేపు ఆలోచించాను. ఆడి పేరు దేవసుందర్ అని పెట్టాను, కానీ వాడికి పేరు మార్చేస్తాను, దైవ కుమార్. అంతే కదండి, సరిపోయింది కదా మరి, అంతే మరి. దైవ కుమార్, దేవకుమార్, దేవుని కుమారుడు. నిజమండి. ప్రపంచ ప్రజల దగ్గర దేవుని కుమారులని మనం ప్రకటించుకోవాలండి. అందుకే దెయ్యం కూడా చివరికి అంటుంది యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఎంత చక్క పిలుస్తుందండి అది. శంకర్రావు అని అనలేదు, ఏమంటుందండి? దేవుని కుమారుడా. మనం ఎవరండి? దేవుని కుమారుడు. నువ్వెవరు? దేవుని కుమార్తె. ఇంటి దగ్గర ఏమని రాసుకోవాలి మనం? దేవుని కుమారుడు. ఎవరండి ఇతను? ఇతను శంకర్రావు గారు కొడుకు కాదా? కాదండి. ఈవిడెవరండి? దేవుని కుమార్తె. నిజంగానే మీరు అలా రాసుకోండి. అవతలోడికి మీరు ప్రసంగం చెప్పవసరం లేదు, ఆ మాట చాలాడు, గంట ప్రసంగం. తండ్రి అని ఆయన గురించి నిజంగా ఆదాము హవ్వలో చెప్పిన తర్వాత ఎవరు చెప్పడం మానేశారండి. మళ్ళీ యేసు లోకానికి వచ్చి మీరు ఎలా బోధ చెయ్యాలో, అసలు బోధకుడు అంటూ ఎవరూ లేరు, నేనొక్కడినే బోధకుడు అని చెప్పాడు. గురువు నేనొక్కడినే చెప్పాడు. ఎందుకంటే ఈ లోకంలో ఏ గురువు అయినా ఏమనుకుంటున్నాడు? దేవుడి గురించి చెప్పడం లేదు, గురువే దైవం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని గురించి చెప్పడానికి మీరు పుట్టారండి, దేవుని పిల్లలని చెప్పుకోవడానికి మీరు వచ్చారండి. అందుకే మోషే ఏమంటున్నాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఒప్పుకున్నాను, మా తండ్రి మారిపోతాడు కనుక నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడును, ఫరో నా తండ్రిని నేను ఒప్పుకోను. ఈ భూమి మీద మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఏమంటాడు? ఏమి నాయనా, ఏం చెప్పావు? నీ పిల్లలకేం చెప్పావు? నీ పిల్లలకి నా గురించి ఏమైనా చెప్పావా? లేదు. పోనీ నువ్వేమైనా చెప్పావా? లేదు. మరి ఏమి చేయకుండా ఏం చేసావు? నా గురించి నేను బ్రతుకుతూ నా పిల్లలే మన పిల్లలు అనుకున్నాను, కానీ మీ పిల్లలనే సంగతి నేను నా పిల్లలకు చెప్పడం మర్చిపోయానంటే దేవుడు ఏమంటాడు? వారి నాశనము కునికి నిద్రపోదు. లేదు నాయన, నా కుమారుడవు కావు అని నువ్వు చెప్పావు కనుక నీవు అపవాది కుమారుడివే. ఈ రోజు నుండి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పండి మీరు. నా గురించి ఏం చెప్పావు? నీ పిల్లకేం చెప్పావు? ప్రియమైన దేవుని పిల్లరా, లోకంలో ఎవరిని మార్చాలో మార్చకూడదో పక్కన పెట్టండి. ముందు మీ కుటుంబాలను దిద్దుకోండి. ముందు మీ పిల్లలకు మీరెవరో చెప్పుకోండి. మీ పిల్లలకు దేవుడు ఎవరో చెప్పండి. మీ పిల్లలు ఎక్కడి నుండి వచ్చారో చెప్పండి. వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు అలా ప్రపంచం అంతటికి మనం చెప్పుకొని వెళ్ళిపోవాలండి. అందుకే మనం యాత్రికులం, పరదేశులం. భూమి మీద మోషే, ఒక భూమి మీద ఒక అబ్రహాము, వీళ్ళందరూ ఏం చెప్పారు తెలుసా? పునాదులు గల ఆ పట్టణము, మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మా తండ్రి ఎక్కడున్నాడు. వాళ్ళు చెప్పింది ఏంటి? అంతేనా? చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. అబ్రహాం ఎదురు చూసిచున్నాడట. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి, బాబు దీనికో నమస్కారం అని చెప్పి, తాము భూమి మీద పరదేశులము యాత్రికులము అని ఒప్పుకొని విశ్వాసము గలవారే మేము దేవుణ్ణి నమ్మామని మృతి పొందిరట. ఏమని చెప్పారు వాళ్ళు? అబ్రహాం ఏం చెప్పాడు? పరదేశులం అండి అని అన్నారు. అంతేనా? మేము పూండి నుండి వచ్చాం అనలేదు వాళ్ళు. అబ్రహాం ఏం చెప్పాడు? ఏమన్నాడు?
మాది పూండి కాదు నాయన, మాది పరలోకం. మాది లోకం, మాది పరలోకం. మేము ఆ లోకం నుండి వచ్చాము, మేము పరదేశులము. డప్పేసుకుండేవారు అనమాట. ఇది అంతే కదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ కుటుంబం అంతా వెళ్ళి ఏమని చెప్పేవారు పబ్లిక్లో? మేము పరదేశులము, మేము యాత్రికులము. మీరు ఎప్పుడైనా చెప్పారా? యాత్రికులని చెప్పారు మీరు ఎప్పుడైనా? అలాంటి చీప్ మాటలు మాట్లాడకూడదు అనుకుని ఉంటారు కదండి. వాళ్ళు ఏమని చెప్పుకున్నారండి? ఇక్కడ ఏమని రాశాడు? ఎన్ని సంవత్సరాలుగా ఉందో మీరు చదవలేదు. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఎవరి దగ్గర ఒప్పుకున్నారు? ఇంకంతే కదా. మరి ఏ ఊరు వెళ్తే అక్కడ మీరు ఎవరండి అంటే, మేము పరదేశులం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాత్రికులం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చావు? మాది పరలోకం అండి. మీరు మరి ఏంటండి? పునాదులు గల ఆ పట్టణం అండి. భూమి మీద బ్రతికినటువంటి వీళ్ళు చెప్పుకున్నది పరలోకం అంటున్నారు, యాత్రికులం అంటున్నారు, పరదేశులం అంటున్నారు, దేవుని కుమారులను చెప్పుకుంటున్నారు. మాది లోకము కాదు అంటున్నారు. ఈ లోకములో ఉన్నటువంటి దేవుడు ఇస్తామన్న ఆ లోకాన్ని ఏమంటున్నారు? వాళ్ళు దూరం నుండి వందనము చేసి మాకు ఇది వద్దనేస్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లరా, చచ్చిపోయే ముందు చెయ్యవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇవి. సొంత కార్యక్రమాలు చూసుకోవడానికి రాలేదు, దేవుని కార్యక్రమాలు చూడడానికి వచ్చాం. ఎవరు చెప్తున్నారు చెప్పండి? నువ్వు నీ గురించి, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ వాళ్ళ కోసం, నా సంతానం, నా కుటుంబం, నా వంశం, మరి నందమూరి గారి వంశం అని చెప్పుకుని సుఖమేముంది? చచ్చిపోయిన తర్వాత ఏమంటాడు దేవుడు ఆయన కూడా? ఇదే వంశం నాయన, మర్చిపోయావు. వెళ్ళు. మీలాంటి యాక్టర్స్ అందరూ నాకు అవసరం లేదు. ఎందుకంటే నటించేవాళ్ళు కాదు నాకు కావాల్సింది. ఒరిజినల్ వంశము నాదని మీరు చెప్పుకోవాలి. అది ఆదాము చెప్పుకున్నాడు, హవ్వ చెప్పుకుంది, అటు నుండి వచ్చిన సంతానాలు చెప్పుకున్నారు. ఈరోజు ఎవరు చెప్పుకుంటున్నారు చెప్పండి? అలా చెప్పుకోలేనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మీ నాన్న నువ్వు నాన్న అనుకున్న పక్క వెళ్ళిపోతున్నాడు, డాడీ అంటే ఎలాగుంటుందండి? అతనికి ఎలాగుంటుంది? డాడీ అంటే నేను రా మీ నాన్న, నువ్వు కాదు, అతనే నిజమైన మా డాడీ అంటే ఎలాగుంటుంది? వేడెక్కిపోదు కదండి. ఏం చేస్తాడు? శుభ్రం లాక్ కొట్టి 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 తొక్క తీసేస్తాడు. ఎందుకంటే ఎవడు నాన్నరా, ఆడేటరా నాన్న, రా పక్కరా గదిలో పద, నీకు సరైన కోటింగ్ ఇస్తానంటాడు. దేవుడు కూడా అందుకే గదిలోకి తీసుకెళ్తాడు. అదే నరకం. నీకు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? డాడీ ఎవరు చెప్పిన ఆయన? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు నీ కోసమే నిద్ర మానేసి, నీ కోసం కొనుక్కోకుండా, నీ గురించి ఆలోచించి, ఆలోచన సభలో ఇవన్నీ కావాలని ఆయన ఆలోచన చేసి ఈ ప్రకృతిని అంతటిని నీ చేతిలో పెడితే, ఆయన తండ్రి అనకపోతే నిన్నేం చెయ్యాలి చెప్పు? నీకు నిద్ర లేకుండా, అంతే కదా. దేవుడు నిన్ను ప్రేమించాడండి. దేవుడు నిన్ను ప్రేమించాడు. అందుకే పాటలు తీశారు, అవే రాశాడు. దేవుడు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అని రాశాడు ఆయన. ఎవరికట్ట ప్రేమతో? నాన్నకు ప్రేమతో రాశాడు. పాపం బాగుంది. మరి నేనేం చేయాలి? నేను కూడా నాన్నకు ప్రేమతో 2 అని పెట్టాను అనుకో, నాకు నరకమే. అందుకు నేనేం చేశాను? దేవుడు ప్రేమతో అని రాశాను. గర్భంలో ఉన్నావని, ఉమ్మ నీరే తాగేస్తావని 9 మాసాలు కాపాడాడు దేవుడు ప్రేమతో. వాళ్ళ రచనకి మన రచనకి ఎంత డిఫరెంట్ అని చూసావా? గర్భములో ఉన్నావని, విశ్రాంతి ఇవ్వాలని పుట్టగానే చంపేశాడు. ఎందుకు? ప్రేమతో. ఏ పని నీకు లేకుండా మరణమిచ్చెను ప్రేమతో. ప్రేమ కాదంటావా? నాన్నకు ప్రేమ, దేవుడు ప్రేమ అంటావా? రచన రాసినప్పుడు నాకు చాలా తారాస్థాయికి వెళ్ళి రాశాను. ఒక్కొక్క పదం రాసినప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని. ప్రేమని దేవుని పిల్లరా, దేవుని గురించి నువ్వు ఇలాంటి మాటలు చెప్పాలి, దేవుని గురించి ఇలాంటి పాటలు కట్టాలి, దేవుని గురించి ప్రపంచ ప్రజలకు ప్రకటించాలి. అలాగా ఒక అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఒక మోషే కానీ, ఒక నోవాహు కానీ, వీళ్ళందరూ దేవుని గురించి చెప్పి 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 చెప్పి
దేవుడు మన గురించి ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి చచ్చిపోయారండి వాళ్ళందరూ. విశ్వాసము గలవారే నమ్మి దేవుని నమ్మి మృతి పొందారు. నువ్వు ఈ రోజుకి నీకు దేవుడిని తెలుసుకోకపోతే దేవుడిని తెలుసుకోవాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి. అంతేగాని నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ఇలాంటి తండ్రులే నిజమైనటువంటి తండ్రులని చెప్పి దేవుడే నీ నిజమైనటువంటి తండ్రిని నువ్వు చెప్పకపోతే ఆ దేవుడు ఏం చేయాలి చెప్పండి? ప్రేమైన దేవుని పిల్లరా, ఒక అమ్మాయి ప్రేమించి ఒక అమ్మాయి వెనకాతల తిరిగి 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 ప్రేమిస్తానండి మీతోనే ఉంటానండి అని తిరిగి తిరిగిన తర్వాత లాస్ట్లో ఎవడైనా బండి ఎక్కిపోయి వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేయలేడు. ఏం చేయాలి తెలుసా? నాతో ఉంటానని చెప్పి నిన్ను నేను ప్రేమించి నీకు అన్నీ కొంటే వాడి బండి ఎక్కిపోయి వెళ్ళిపోవు కనుక నీలాంటిది బ్రతకకూడదు. అందుకే నేను వేస్తున్నాను నీ మీద యాసిడ్ వేసాడు. అందుకే దేవుడు నరకంలో యాసిడ్ తయారు చేశాడు. నరకం అంటే ఏమనుకున్నారు? యాసిడ్, కాలడమే, కాలిపోవడమే. నీలాంటి రూపం ఉండకూడదు, నీలాంటి వాడు ఇక్కడ ప్రశాంతంగా ఉండకూడదు, కాలిపోవాలి. నాకు నిద్ర లేకుండా నువ్వు చేసావు కనుక నీకు నిద్ర ఉండకూడదు అనుకున్నాడు దేవుడు. అదేనండి దేవుడు. ఎందుకు కొనకడు? నిద్రపోడు. నిన్ను కాపాడాలనుకొని ఎన్ని వేషాలు వేసినా ఎన్ని పాపాలు చేసినా నమ్మండి మిమ్మల్ని క్షమించేస్తానంటున్నాడండి. ఎవడంటాడు చెప్పండి? ఏంటి మీ కేసులన్నీ ఎత్తేస్తామంటారు ఎవరన్నా? కేసుకు ఒక శిక్ష, అంతేనా? కానీ దేవుడు ఎన్ని తప్పులేండి, ఎన్ని తప్పులు ఏంటి ఇప్పటికీనండి. మనం ఎంత వెధవలం అంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం. మనసు బాగోదు, గుణం బాగోదు, చెయ్యిలు తినగుండవు, ఏమి బాగోదండి. ఎప్పుడు పాపం, రోజు పాపం చేయకుండా కాముగా ఖాళీగా ఉన్నానండి. అన్ని చేతులు ఎత్తండి. ఏమెత్తుతారు? ఎత్తడానికి వీల్లేదు, నేనే ఎత్తను. మరి ఇన్ని పాపాలు చేస్తున్నా నిన్ను క్షమిస్తాను నాయన, నన్ను ఒప్పుకో, నీకు పరలోకం ఇస్తాను, నా గురించి చెప్పుకో అని దేవుడు అంటుంటే ఆ దేవుని గురించి చెప్పకపోతే ఏం చేయాలి? అందుకే దేవుడు నాకు లేని నిద్ర నీకు ఉండకూడదని డిసైడ్ అయిపోయే దేవుడు కొనుక్కోకుండా నిద్రపోకుండా ఉన్నాడు. నువ్వు మరణించిన తర్వాత నీకు కూడా అలాంటి నిద్ర లేకుండా చేస్తాడు. ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మా గురించి మీరు ఎంత ఆలోచించారు నాయన. మీ గురించి ఏంటో మేము ఆలోచించటం లేదు, మర్చిపోయాం. మా తల్లిదండ్రులు చెప్పలేదు, ఎవరు చెప్పడం లేదు, బడిలోనూ చెప్పరు, గుడిలోనూ చెప్పరు, ఎక్కడా చెప్పరు. రోడ్డు మీద సభలు పెడితే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మిమ్మల్ని చల్లగా చూసుకుంటాడు, మీ రోగాలు తీస్తారని చెప్తున్నారే తప్ప ఆయన తండ్రి, మీరు పిల్లలు, ఆ పిల్లలైనటువంటి మీరు ఆయన తండ్రిని పిలవాలి అని ఈ లోకంలో ఎవరు చెప్పడం లేదు నాయన. మరణము తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో, రక్షించే రక్షకుడు ఎవరు, అన్న ఎవరు, తమ్ముడు ఎవరు, మీరు ఎవరో ఈ లోకం మర్చిపోయింది. మీరు కొనుక్కోకుండా నిద్రపోకుండా మారిపోతారనే దీర్ఘశాంతముతో మీరు ఉన్నారు. కానీ ఈ మనుషులు తెలియకుండా చచ్చి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీ పిల్లలను తండ్రి ఇక్కడ లేపి, మరి వేణుగోపాలు ఆయనకి ఇచ్చినటువంటి గర్భఫలాలు, ఆ కుటుంబం అంతా కలిసి మీకోసం చేసినటువంటి ఈ సభలలో మీ గురించి మీ పిల్లలు చెప్పారు కనుక తండ్రి, వచ్చినటువంటి ప్రతి బిడ్డ తెలుసుకొని లోకములో ఎందరినో పరిచయం చేసే ఈ మనుషులు మిమ్మల్ని పరిచయం చేయాలని మంచి నిర్ణయం మీ పిల్లలు తీసుకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెను. మన తండ్రిని దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.